రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడుతుంటే నెల్లూరు జిల్లాలో మాత్రం వాతావరణం భిన్నంగా ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచి వడగాల్పులు వీస్తూ ఉండటంతో విలువెల్లాడిపోతున్నారు. మే నెల ముగుస్తున్నప్పటికీ కనీసం ఎండలు తగ్గుముఖం పట్టడం లేదు. అటు జిల్లా యంత్రాంగం ఈ ఏడాది ఎక్కడా చలివేంద్రాలు, షెల్టర్లు కూడా ఏర్పాటు చేయలేదు. నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రతపై మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా మారింది. భారీ ఎత్తున ఎండలు కాస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మార్చి నెలలో ప్రారంభమైనటువంటి ఎండలు మే నెల ముగుస్తున్నప్పటికీ కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలైతే విలువెల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ సమీపంలో ఉన్న ఒకసారి విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే మిట్ట మధ్యాహ్నం సమయం దాదాపు 1 గంటగా వస్తుంది. ఈ సమయంలో బాగా బిజీగా ఉండేటటువంటి రహదారులు కూడా దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచినటువంటి మార్చి నెల నుంచి విపరీతమైనటువంటి ఎండలు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా అంటేనే తీర ప్రాంతం ఎక్కువ ఉంటుంది. తీర ప్రాంతంలో ఉండేటటువంటి పవర్ ప్రాజెక్టుల పుణ్యమ అని చెప్పి ఇక్కడ వర్షాలు సరిగ్గా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరో రామగుండంగా కూడా భవిష్యత్తులో ఇది మారుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. మరోవైపు చెట్లు పెంచే పరిస్థితి ఉండదు. ఉన్న చెట్లను పూర్తిగా కూడా కొట్టివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉంది. కానీ నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో కనీసం చిన్న చినుకు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాకి అటు తాగునీటికి సాగునీటికి వరప్రసాదిని అయినటువంటి సోమశిల జలాశయం కూడా అడుగంటుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో జిల్లాకి సంబంధించినటువంటి యంత్రాంగం అటు కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎవరు కూడా ఈ ఎండ వాతావరణం భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కనీస సదుపాయాలైనటువంటి చలివేంద్రాలు కానీ పరదాలు కానీ ఎక్కడ ఇటు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రాంతంలో పబ్లిక్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో దాదాపు అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో చూస్తే చెమట్లు, ఉక్కపోతలు ఏముంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎలా ఉన్నా సరే మా నెల్లూరు జిల్లాలో మాత్రం ఉదయం 7:30 అయితే చాలు ఎండ తీవ్రతకు జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అనేక ఎండనైతే ఎలాగో ఈ అధికారులు ఎండని తగ్గించలేరు, లేదంటే ఉష్ణోగ్రతను తగ్గించలేరు, ఉష్ణోగ్రతను పెంచలేరు. అది వాళ్ళ చేతుల్లో ఉండదు. కనీసం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఒక 2 కిలోమీటర్లకు ఒక దగ్గర, లేదంటే కిలోమీటర్కి ఒక దగ్గర ఈ అధికారులు చలివేంద్రాలు కానీ, లేదంటే ప్రయాణికులు వెళ్ళేటటువంటి ప్రజలు సేద తీరేందుకు ఎక్కడన్నా షెల్టర్లు కానీ, లేదంటే మజ్జిగ చలివేంద్రాలు కానీ అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా కొన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకొని గతంలో చూసినట్లయితే గతంలో అనేక చోట్ల మజ్జిగ చలివేంద్రాలు కావచ్చు, లేదంటే మంచినీళ్ళ చలివేంద్రాలు కావచ్చు, లేదంటే అక్కడక్కడ పరదాలు కావచ్చు, అనేక రకాలుగా అనేక చోట్ల ఏర్పాట్లు చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఈ వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు మంచినీళ్ళ చలివేంద్రాలు అనేది ప్రతి 2 కిలోమీటర్లకు ఒక దగ్గర, కిలోమీటర్లకు ఒక దగ్గర బాధ్యతాయుతంగా ఈ అధికారులు తీసుకొని, అదేం పెద్ద ఖర్చు కూడా కాదు, తక్కువ ఖర్చుతోనే అవుతుంది. దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది కూడా. వడదెబ్బ వచ్చి పడిపోయే వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులు అనేవాళ్ళు ఇటువంటివి ఏర్పాటు చేసే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అయితే చూడొచ్చు, ఏదైతే నెల్లూరు జిల్లాలో దాదాపు అనేక సంవత్సరాలుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మొక్కలు నాటేటటువంటి దానిపైన అధికార యంత్రాంగం ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లేదని చెప్పాలి. డివైడర్ల మధ్యలో అక్కడక్కడ మొక్కలు నాటుతారు. ఆ మొక్కల్ని దాదాపు 3 నెలల వ్యవధిలో కట్ చేసేస్తారు. అదేవిధంగా ఏదైతే విద్యుత్ తీగలకి అడ్డమని చెప్తారు, రోడ్లకు అడ్డమని చెప్తారు, దానికి సంబంధించినటువంటి మొక్కలు తీసేస్తారు. అయితే చెట్లు భారీగా పెరిగినటువంటి వృక్షాలు కూడా గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి తుఫాను ప్రభావంతో నెల్లూరులో వందలాది వృక్షాలు నేలకొరిగాయి. అయితే ఇంత నేలకొరిగినటువంటి వృక్షాలు నేలకొరిగినప్పటికీ కూడా వాటి ప్లేస్లో కనీసం మొక్కలు నాటాలనే ప్రతిపాదనను కూడా అధికార యంత్రాంగం చేపట్టకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అయితేనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటే నెల్లూరు జిల్లాలో మాత్రం వాతావరణ పరిస్థితులు మరోలాగా ఉంటున్నాయి. ఉక్కపోతలతో విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 7:30కే ఎండ
ప్రభావం జిల్లాపైన తీవ్రంగా చూపిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో అయితే ఒక్కసారి కరెంటు పోతే చాలు దాదాపు ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతూ వడగాల్పులకు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఏపీ విపత్తుల శాఖ కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అనేక ప్రాంతాల్లో వడగాల్పులు ఇవాళ రేపు ఎల్లుండి ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా నుంచి.